వెల్కమ్ టు మోసెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా, ఫుల్ జోష్లో ఉన్నా. ఎందుకంటే పొద్దు నుంచి కంటిన్యూగా వీడియోలు రికార్డ్ చేస్తున్నా. ఎప్పుడైతే నాకు నచ్చిన పని చేస్తున్నప్పుడు నాకు ఫుల్ జోష్ ఉంటుంది అనమాట. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ చెరువులో నడుస్తున్నాం. బ్రో, చెరువు అంటున్నావు, చెరువులో నడుస్తున్నా అంటున్నావు, కింద చూస్తే రోడ్డులా కనబడుతుంది, ఇదేంటిది బ్రో అని మీరు అనుకోవచ్చు. అదే మ్యాటర్ అనమాట. దీని గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకుందాం. వా 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 పక్షులు చూడండి అలా వెళ్ళిపోతున్నాయి. ఇంట్రోనేమో ఆ పైన ఆ కట్ట మీద ఇచ్చిన నేను అక్కడ నుంచి డౌన్గా ఇలా నడుచుకుంటూ చెరువు లోపలికైతే రావడం జరిగింది. సుమారు 94 ఈ ఇయర్ 95 ఆ టైంలోనూ మేము ఈ ఉప్పల్ ఏరియా అనగా బోడుప్పల్లోనికి వచ్చినాం. మా ఫాదర్ తీసుకొచ్చిండు మమ్మల్ని, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, నేను 94, 95లో వచ్చినాం. అది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అని అంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది 2025 ఫర్ ద ఫస్ట్ టైం చెరువు లోపలికి నేను రావడం జరిగింది. గతంలో ఒక వీడియో రికార్డ్ చేసిన, అలా బైక్ పైన ట్రావెల్ చేస్తూ వీడియో తీసిన. చాలామంది నన్ను అడిగిన, అన్న ఇంకా డీటెయిల్ వీడియో కావాలి, కొంచెం లెంత్ అయినా పర్లేదు తీయండి అని. సో వచ్చేసినాం లోపలికి. ఉప్పల్ నల్ల చెరువులో ఉన్నాం మనం ఇప్పుడు. చాలా చోట్లలో నల్ల చెరువు అని పేర్లు ఉన్నాయి. ఇంతకీ నల్ల చెరువు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్డ్గా సరదాగా అలా నడుస్తూ మాట్లాడుకుందాం. వీడియో మాత్రం లెంత్ ఉంటుంది, ఫస్టే చెప్తున్నా. టైం ఉంటే చూడండి, టైం లేకపోతే ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడండి. కుంగిపోతున్నాము, ఇది చూసుకోవచ్చు మీరు. ఓహోహో. సో కాబట్టి ఇప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ మనం చేయదలుచుకోవాలి కాబట్టి అటే వెళ్ళట్లే, ఇటే వెళ్తా. సేఫ్ ఉన్న సైడే నడుద్దాము. చాలా ఎక్విప్మెంట్స్ పెట్టి, జేసీబీలు అంటారా, ఇటాచి అంటారా, ఇవన్నీ పెట్టి ఈ చెరువునైతే క్లీన్ చేయడం జరుగుతుంది. అండ్ మోటార్లు, పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని చోట్లలో కొంచెం అయితే ఇట్లా కుంటల్లా ఉండి వాటర్ కనబడుతుంది. సుమారు ఇది 50 ఎకరాలు ఉంటుండొచ్చు అని మనకున్న ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. మొత్తం పని పూర్తి అయిపోయేసరికి ఎన్ని ఎకరాలు వచ్చింది, ఎంత ఉంది అనేది మనకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. అండ్ ఈ వీడియో రికార్డ్ చేస్తుంది వచ్చేసి డిసెంబర్ 3వ తారీఖు 2025. ఇలా మధ్యలో ఈ మిషన్స్, ఇటాచి, జేసీబీలు వెళ్ళి దీన్ని క్లియర్గా చేసినట్టుగా అయితే మనకు కనబడుతుంది. అదంతా ఉప్పల్ మెయిన్ రోడ్డు. ఇది చూడండి, ఇదంతా మట్టి, ఇట్లా హైట్గా మట్టి వేసినారు. మనకు చాలా అంటే చాలా క్లియర్గా కనబడుతుంది. దాన్ని లెవలింగ్ చేయడానికి అవన్నీ వెహికల్స్ కూడా దాని మీద వెళ్తున్నాయి. అలా వస్తూ ఇలా వెహికల్స్ ట్రావెల్ చేస్తూ లోపల అయితే క్లీన్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. వీడియో కింద ఐప్ అని ఒక బటన్ వచ్చింది, యూట్యూబ్ కొత్తగా ఇచ్చింది. దాన్ని మీరు ప్రెస్ చేసినారు అనుకోండి, కొన్ని పాయింట్స్ ఇలా తీసుకుంటుంది. వీక్లీ 3 times మీరు ఐప్ ఇవ్వచ్చు. మీకు వీడియో బాగా నచ్చితే ఐప్ ఇచ్చిర్రు అనుకోండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఇంతకుముందుకు మనం చెప్పులు వేసుకొని వచ్చేది రెగ్యులర్గా. ఈ మధ్యలో వాకింగ్ చాలా ఎక్కువ అవుతుందని ఇంట్లో ఉండే షూజు, ఆ షూస్ అయితే తీసుకొని వేసుకోవడం జరిగింది. ఇదిగోండి ఇటాచి ఇక్కడ ఉంది లోపల. అండ్ చూస్తున్నారు కదా అక్కడ అవన్నీ జేసీబీలు. అలా చెరువు కట్ట అంటుంటాం కదా, ఆ కట్టని నిర్మించినట్టుగా కనబడుతుంది. లాంగ్లో మీకు జూమ్ చేస్తా, అక్కడ ఆ కట్ట నిర్మించి ఇలా రాక్స్ కూడా పెట్టినారు. ఇటు నుంచి పైకి ఎక్కొచ్చా చూద్దాం. ఇటు నుంచి పైకి ఎక్కడానికి లేదనుకుంటా, మళ్ళా బ్యాకే వెళ్ళిపోవాలేమో.
లేదు పైకి ఎక్కడానికి అటు సైడ్ పోయి నేను నడిచి మళ్ళీ మీకు అక్కడ చూపిస్తా. ఇక్కడ మధ్యలో అమ్మ వాళ్ళు ఏందో ఆకుకూరలు ఏరుకుంటున్నట్టు కనబడుతుంది. లాస్ట్ టైం కూడా చూసిన ఓ కొంపదీసి ఇవే ఆకుకూరలు అమ్ముతారా ఏంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇవి ఏం నీళ్లు మీ అందరు తెలిసి, ఇది గలీజ్ నీళ్ళు ఇందులో ఉండేటి అన్ని. ఇక్కడ మొలిసిన ఆకుకూరలనే అమ్మ వాళ్ళు ఇక కట్టలు కడుతున్నట్టుగా కనబడుతుంది. ఇక ఇది బిగ్గెస్ట్ స్కామ్ అని అనుకోవచ్చు. నేను ఫేక్ ఏం చెప్తలే, వాళ్ళైతే మరి ఏం ఆకుకూరలు కట్టగడుతురో ఏమో. నేను వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని చూపించాలని అనుకోవట్లే. బట్ ఎందుకు చూపించాలనుకోవట్లే అంటే భారతదేశంలో ప్రపంచంలో పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏదో ఇక్కడ ఆకుకూరలు తెంపుతున్నారు, ఇక వాళ్ళని తీసుకుపోయి ఏం తెంపుతురమ్మా, ఏం చేస్తున్నారు మీరమ్మా అని వాళ్ళని భయపెట్టాలి అనే ఉద్దేశంలో నేను లేను. కాకపోతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నా, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నది. ఇక్కడికేం తీసుకొచ్చి ఆకుకూర అమ్మి మనం తింటే ఇంకేమైనా ఉంటుందా? మనము ఆ సెంటర్ నుండి మొత్తం బ్యాక్ నడుచుకుంటూ వచ్చేసి పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ కూడా ఇట్లా కుంటలా ఉన్నది, ఇవన్నీ హెవీ మోటార్స్ పెట్టి ఈ వాటర్ కూడా తీసేస్తారు. ఇందాక మీకు చూపించిన కదా లాంగ్లో నుంచి ఇదే కట్టలాగా నిర్మిస్తున్నది. అండ్ ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన పిల్లర్ నెంబర్ 32. దానికి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో చేసినాం, మీరు అందరూ చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా వర్క్ జరుగుతుంది. పైకి వచ్చినాం నడుచుకుంటూ. ఇక్కడ ఏమేం నాకు కనబడుతున్నాయి నేను చూసి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇట్లా కట్ట కింద డౌన్లో ఇందాక విజువల్ మీకు చూపించిన కదా, ఆ రాళ్ళు ఇవే ఇక్కడ అంతా ప్లేస్ చేసినారు. తర్వాత ఈ డౌన్లో ఆ రాళ్ళను అయితే ప్లేస్ చేస్తారని మనకు చక్కగా అర్థమవుతుంది. మీకు ఎంత డౌన్ ఉందో చూపించే ప్రయత్నం చేస్తే, ఇంకా రోడ్ వేసే వరకు ఇది ఇంకా ఇట్లా అంతా వర్క్ చేసే వరకు చాలా డౌన్ వెళ్ళిపోతుంది. ఇదంతా ఇలా ఆ రాళ్ళు ఉన్నాయిగా అవే ఇక్కడ మొత్తం వస్తాయి. లాంగ్లో మీకు కనిపిస్తుంది కదా, అటు సైడ్ అంతా అలా వర్క్ అక్కడ జరుగుతుంది. ఆ రాళ్ళని డౌన్కి ప్లేస్ చేసే వర్క్. అన్న డ్రోన్ వీడియోలు తీయండి అని అడుగుతున్నారు. ప్రజెంట్ దేవుడి దయ వల్ల మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ చాలా చక్కగా ఉన్నాయి. ఆ ఒక్క ఎక్విప్మెంట్ అయితే లేదు, దేవుడి ఆశీర్వాదం. అది మనకి ఎప్పుడు వస్తే డ్రోను అప్పుడు ఖచ్చితంగా డ్రోన్ విజువల్ కూడా తీసే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి ఇదంతా చెరువు కట్ట మీద ఫ్రూట్స్ అమ్ముకుంటారు వీళ్ళు. ఇక్కడ కూడా మొత్తం రాళ్ళను ప్లేస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మనము ఇందాక మీరు చూసినారు కదా ఆ డౌన్లో ఉండే ఇగో ఇవన్నీ ఇలా రాళ్ళు పెడతారు తర్వాత. అండ్ ఇదే ఛానల్లో బోడుప్పల్ చెరువుకు సంబంధించి వీడియో ఉంటుంది, టైం ఉంటే చెక్ చేయండి. అండ్ బతుకమ్మ కుంటకు సంబంధించిన వీడియో ఉంటుంది, టైం ఉంటే అది కూడా చెక్ చేయండి. అండ్ కుకట్పల్లిలో నల్ల చెరువు హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది, దానికి గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేసిన, టైం ఉంటే అది కూడా చెక్ చేయండి. ఇంకా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో హైడ్రా ఆధ్వర్యంలో ఏమైనా చెరువులు అభివృద్ధి జరిగితే డీటెయిల్డ్గా
అడ్రస్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఒకవేళ మీ ఇంటి పక్కలో ఉన్న చెరువులు కబ్జాకి గురై అవి కూడా డెవలప్ అయితే బాగుండు అని మీరు ఫీల్ అయితే ఏం లేదు, దాన్ని మంచిగా అన్ని యాంగిల్స్లో ఫోటో తీసి ట్విట్టర్లో హైడ్రా అఫీషియల్ అకౌంట్ ఉంటుంది, దాన్ని ట్యాగ్ చేసి మీ సమస్యను రాయండి. మేబీ అది ప్రభుత్వం దృష్టికి వచ్చి అక్కడ కూడా పనులు చేస్తుండొచ్చు. ఇవాళ రేపు మీరు ట్విట్టర్ వాడితే చాలు, ఖచ్చితంగా మీ సమస్యను తెలియజేస్తే అధికారులు ఎవరైనా ఒకరు 100% ఎప్పటికో ఒకసారి స్పందిస్తారు. ఇమ్మీడియట్ కాకపోయినా డెఫినెట్లీ అనే నమ్మకంతో మన సమస్యను మనం తెలియజేయాలి. ఇదిగోండి ఇటాచి మూవ్ అవుతుంది. ఈ రకంగా మన ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి జరుగుతుంది హైడ్రా ఆధ్వర్యంలో. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ చెరువుకు సంబంధించి, చూస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.